బులెటిన్ లో బ్రేకింగ్ చూస్తున్నాం. టీఎస్ఆర్టీసీలో ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను ప్రయాణికులకు అందుబాటులో రాబోతున్నాయి. హైదరాబాద్ విజయవాడ మార్గంలో 50 ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది. వాటిలో 10 బస్సులను ఇవాళ ప్రారంభించనుంది. మిగతా బస్సులు ఈ ఏడాది చివరి నాటికి విడతల వారీగా అందుబాటులోకి వస్తాయని ఆర్టీసీ యాజమాన్యం వెల్లడించింది. రాబోయే 2 ఏళ్లలో కొత్తగా 1860 ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తెస్తున్నామని, వాటిలో 1300 బస్సులను హైదరాబాద్ సిటీలోను, అలాగే 550 బస్సులను సుదూర ప్రాంతాలకు నడుపుతామని పేర్కొంది. భాగ్యనగరంలో 10 డబుల్ డెక్కర్ బస్సులను ఇవాళ ప్రారంభిస్తామని వివరించింది. హైదరాబాద్ లో ఈ కొత్త ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు మియాపూర్ క్రాస్ రోడ్ సమీపంలోని పుష్పక్ బస్ పాయింట్ వద్ద ఇవాళ లాంఛనంగా ప్రారంభోత్సవం జరగనుంది. బులెటిన్ లో బ్రేకింగ్ చూస్తున్నాం. టీఎస్ఆర్టీసీలో ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు ప్రయాణికులకు అందుబాటులోకి రాబోతున్నాయి. హైదరాబాద్ విజయవాడ మార్గంలో 50 ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది. వాటిలో 10 బస్సులను ఇవాళ ప్రారంభించనుంది. మిగతా బస్సులు ఈ ఏడాది చివరి నాటికి విడతల వారీగా అందుబాటులోకి వస్తాయని ఆర్టీసీ యాజమాన్యం వెల్లడించింది. రాబోయే 2 ఏళ్లలో కొత్తగా 1860 ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తెస్తున్నామని, వాటిలో 1300 బస్సులను హైదరాబాద్ సిటీలోను, అలాగే 550 బస్సులను సుదూర ప్రాంతాలకు నడుపుతామని పేర్కొంది. భాగ్యనగరంలో 10 డబుల్ డెక్కర్ బస్సులను ఇవాళ ప్రారంభిస్తామని వివరించింది. హైదరాబాద్ లో ఈ కొత్త ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు మియాపూర్ క్రాస్ రోడ్ సమీపంలోని పుష్పక్ బస్ పాయింట్ వద్ద ఇవాళ లాంఛనంగా ప్రారంభోత్సవం జరుపుతారు.